మంచిది. మనం ఈ దినాన ఈ టాపిక్లో భాగంగా లాస్ట్ సెషన్లో ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ధూపవేదిక గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. అదే రీతిగా గడిచిన సెషన్లో తుమ్మకర్రకున్న స్వభావము, తుమ్మకర్ర దేనికి సాదృశ్యము, తుమ్మకర్రకున్న కొన్ని విషయాలు, కొన్ని అనుభవాలు మానవునికి ఏ రీతిగా పోల్చబడింది, ఈ యొక్క తుమ్మకర్రకి బంగారు రేకు పొదిగింపబడినప్పుడు బంగారు దేనికి సాదృశ్యంగా ఉంటున్నది అన్న వివిధ కోణాల్లో మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళి ఉంటున్నాం. మరి ఈ దినాన మనం మరికొన్ని విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. లేఖన భాగంలో సెలవిచ్చిన రీతిగా ఈ ధూప వేదిక చేసేటువంటి సమయంలో దేవుడు కొన్ని విషయాలు తెలియచేసినటువంటి విధముగా ధూపవేదికను చేయడం జరిగింది. అలానే మనం చూస్తే దాని పొడవు అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి, కరెక్షన్ చేసుకోండి. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, చచ్చౌకము అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. నేను దీపవృక్షాన్ని గురించి మీకు తెలియచేసిన సమయంలో, దీపవృక్షం గురించి మనం నేర్చుకుంటున్నటువంటి సమయంలో దాని పొడవు దీపవృక్షం అంతా కూడా చచ్చౌకముగా చేయాలి. చచ్చౌకము అంటే ఏ రీతిగానో మనకు తెలియచేస్తూ వచ్చాను. ఒక ముద్దలాగా తీసుకొని దాన్ని వెల్డింగ్ చేయకోకుండా ఉన్న ఆ యొక్క బంగారపు ముద్దనే చచ్చౌకముగా వాటిని సానబెట్టి వాటిని మొత్తం అంతా కూడా దీపవృక్షం తయారు చేయాలి అన్నట్లుగా మీకు తెలియచేశారు. అలానే ఇక రాయబడినటువంటి ఈ యొక్క విషయాలను బట్టి మనం చూస్తే దీని పొడవు వెడల్పును కూడా తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు అలా చచ్చౌకముగా చేయమని దేవాది దేవుడు తెలియచేశాడంటే, అందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఎవరైనా ఒకరు స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు చదవండి. మీ మొబైల్ని మీరు రొటేషన్ చేసుకుంటే ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీను మీకు ఒకవేళ చిన్నగా అనిపిస్తున్నట్లయితే ఇంకా మీరు జూమ్ చేసుకొని కూడా మీ మొబైల్లో మీరు చూడొచ్చు. దాని వెడల్పు ఒక మూర, చచ్చౌకము. అంటే ఏ భేదం లేదు, అందరినీ దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు. ఈ చచ్చౌకము దేవుని రాజ్యానికి పోల్చినట్లయితే ప్రకటన 21 అధ్యాయము 16వ వచనము, ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. దేవుని రాజ్యం కూడా చచ్చౌకము, 4 ప్రక్కల 4 గుమ్మములు కలిగి ఉంది. ఇక్కడ ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా 21వ అధ్యాయము 16వ వచనం చదవండి. పట్టణము చచ్చౌకము అయినది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కొస్సులైనది. దాని పొడవును, ఎత్తును, వెడల్పును సమానముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. సో ఈ పాయింట్లో నేను ఇవన్నీ వివరించలేదు, కానీ అర్థం చేసుకోవడానికి ఆ పట్టణము ఎలా ఉందంటే చచ్చౌకమైనది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఎందుకు ఆ చచ్చౌకము అనేటువంటిది అంటే, ఏ భేదం లేదు, అందరినీ దేవుడు సమానముగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనము చూస్తాం లేఖన భాగంలో. ఇంకా లేఖనాలని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్తే దేవుడు వర్షం ఎవరెవరి మీద కురిపిస్తున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మంచి వారి మీద చెడ్డవారి. కాబట్టి మంచి వారి మీదను
చెడ్డవారి మీదను అందరికీ కూడా దేవుడు సమానత్వమైనటువంటి స్థితిని ఇచ్చాడు. సో వీరు దేవుని మందిరానికి వెళ్తున్నారని, లేకుంటే వీరు వెళ్ళట్లేరని, ఇలా దేవుడు అలా ప్రేమించలేదు. అందరినీ కూడా సమానముగా ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం లేఖన భాగాల్లో. అందుకే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను అన్న విషయాన్ని మనము చూస్తాం. నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు అన్న విషయాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఉంటుంది ఈ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. ఈ లేఖన భాగాలు మనం పరిశీలన చేసినప్పుడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అంటే క్రీస్తు ప్రేమ చూడండి. నీతిమంతులైన అంటే ప్రభువును అంగీకరించిన వారైనా అంగీకరించని వారిపైనైనా కూడా వారికి కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, మనకు కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. అలానే నీతిమంతుల మీద వారికి వర్షం వస్తూ ఉంది, అనీతిమంతులుగా ఉన్నటువంటి వారికి కూడా వర్షం వస్తూ ఉంది. ప్రతిరోజు కూడా ఈ భూమి మీద అందరం కలిసి నివాసం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు అందరినీ కూడా సమానముగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే లేఖన భాగాల్లో కూడా మనం చూస్తే ఏ భేదము కూడా లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతా ఉన్నారు అని లేఖన భాగంలో మనము చూస్తూ మనం ముందుకెళ్తాం. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్న విషయాన్ని కూడా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. అయితే దేవుని యొక్క మహిమను పొందుకున్నటువంటి మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మనం జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట ఉంటుంది. నేను ముందుగా ఈ రెఫరెన్స్లన్నీ ప్రిపేర్ అవ్వలేదు, కానీ బట్ సందర్భం వచ్చింది కాబట్టి చూపిస్తే మంచిగా ఉంటుందని. ఏ భేదమును లేదు, అందరూ కూడా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పాపులే అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. స్వనీతి ద్వారా ఎవరు కూడా నీతిమంతులు కాలేరు, మంచి క్రియల ద్వారా ఏ ఒక్కరు కూడా నీతిమంతులు అవ్వలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు రక్షింపబడిన నీవు నేను మనం అందరం కూడా ఎవరము అంటే నీతిమంతులం. ఎవరండి మనందరం కూడా? ఎవరం మనమందరం? పాపులమా నీతిమంతులం? నీతిమంతులం. పాపులుగా ఉన్నప్పుడు నీతిమంతులుగా చేశాడు దేవుడు తన రక్తం ఇచ్చి. చెప్పండి, ఇప్పుడు అందరు చెప్పండి, మీరెవరు? నీతిమంతులా పాపులా? నీతిమంతులు. దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షింపబడిన తర్వాత కూడా ఇంకా ప్రార్థన చేసే విధానం కూడా మారిపోదు. కొంతమంది ఇలా అనకూడదు కానీ కొన్ని రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. పాపినని పారదోలక, దోషినని దూరపరచక అని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆల్రెడీ దేవుడు పాపులను ప్రేమించాడు. దేవుడు మనకందరికి కూడా విడుదలిచ్చాడు. బాప్టిజం పొందిన వారే, ఆత్మచేత నింపబడిన వారే, పరిశుద్ధ ఆత్మ నడిపింపు కలిగి జీవిస్తున్న వారే మళ్ళీ ప్రార్థన చేసేటప్పుడు చివరిలో ఏమైనా తప్పులుంటే క్షమించు అన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది స్పష్టంగా, ఉచ్చరింప శక్యము కాని మూలుల చేత ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మనం కాదు ప్రార్థన చేసేది, మనము దేవుని పైన ఏకాగ్రత కలిగి మనం ఉన్నట్లయితే దేవుడే మన ఆత్మ ద్వారా మనలో ఆ మూలుగు అనేటువంటిది ప్రార్థన ద్వారా బయటకు వస్తుంది. అర్థమవుతుంది కదండి? అలా కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు తప్పులుంటే క్షమించు ప్రభు అనే మాట మనం ఉచ్చరించకూడదు. అలానే ఎక్కువగా
ప్రభా నేను పాపిని క్షమించు, పాపిని క్షమించు అనకూడదు. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించే వారముగా ఉండాలి. దాన్ని బట్టి మనం మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించే వారముగా ఉండాలి. కాబట్టి పాపము చేయకుండానట్లుగా దేవుని యొక్క వాక్కు ప్రకారం మనం జీవించినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రాయబడిన విధానం బట్టి దేవుడు అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సెకండ్ లైన్ ఎవరైనా చదవండి ఈ మాటని. 4 అంతేకాకుండా చచ్చౌకమైనది అంటే మనుష్యులందరికీ దేవుడు ఒకే రకమైన కృప, ఒకే రకమైన రక్షణ, ఒకే రకమైన ఆత్మ నడిపింపును ఇచ్చాడు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఎక్కడ కూడా ఇవ్వలేదు. అందరినీ దేవుడు సమానంగా ప్రేమించాడు. కారణం అందరూ మారు మనసు పొందాలి. థ్యాంక్ యూ. ఆమేన్. ఆమేన్. సో ఇక లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి విషయాలు ఆల్రెడీ నేను బలిపీఠం గురించి చెప్పినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాను. బలిపీఠంకు 4 కొమ్ములు ఎందుకు ఉంటాయి, ఆ 4 కొమ్ములు దేనికి సాదృశ్యము అంటే 4 సువార్తలకి సాదృశ్యము, అదే రీతిగా నలుదిక్కులకి సూచనగా ఉంటున్నది. ఆ బలిపీఠము మధ్యలో బలి అర్పించేటువంటి సమయంలో ఆ 4 కొమ్ములకి రక్తాన్ని వారు యాజకుడు పూస్తూ ఉన్నట్లుగా మన వీడియో కూడా చూసి ఉంటున్నాం. అలానే ఈ నలుదిక్కులకి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా రక్షణ మారుమనస్సు కలుగుతున్నది అన్న విషయాన్ని మనము బలిపీఠం గురించి నేర్చుకునే సమయంలో అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగంలో రాయబడిన విషయాల్లో అంటే మనుషులందరినీ కూడా దేవుడు ఒకే రకమైన కృప, ఒకే రకమైన రక్షణ, ఒకే రకమైన ఆత్మ నడిపింపు ఇచ్చాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, బాప్టిజం ఒక్కడే అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం లేఖన భాగాల్లో. కాబట్టి ఇక్కడ రాయబడిన విషయాల్లో మనకున్న అపోహలు తొలగించుకోవాలి. నేను రక్షింపబడిన ప్రారంభ దినాల్లో నేను అనుకునేవాడిని ఏంటంటే, సేవకులు గొప్ప గొప్ప సేవకులు వీరందరూ ఉన్నారు కదా, దేవుడు వారికి గొప్ప ఆత్మనిచ్చాడు, వారికి గొప్ప వరాలు ఇచ్చాడు, విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి కొంచెం ఆత్మనిచ్చాడు, వారికి వరాలు ఇవ్వబడలేదు అన్నట్లుగా తలంచేవాడిని. సేవకుడు ప్రార్థన చేస్తేనే స్వస్థత వస్తుంది, సేవకురాలు ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి, సేవకురాలు దగ్గరికి వెళ్ళి తలపైన చేయి పెట్టించుకొని ప్రార్థన చేస్తేనే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు అని ఒక అపోహ ఉండేది నా జీవితాల్లో. ప్రాముఖ్యంగా ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో, ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల్లో సేవకులు నడిపించిన విధానం అటువంటిది. ఈవెందో పరిశుద్ధ ఆత్మ గురించినటువంటి కూడా కొన్ని రకాలైనటువంటి అపోహలు, భాషలు నమ్మరు, భాషలు నమ్మి భాషల్లో మాట్లాడేటువంటి వారు కూడా వారి ప్రవర్తన జీవితం ఉన్నటువంటి విధానం బట్టి కొంతమంది కొన్ని రకాలైనటువంటి అపోహలు. కాబట్టి వన్ ఆఫ్ మై స్పిరిచువల్ గైడర్, నన్ను నడిపించేటువంటి ఆత్మీయ సేవకుడు ఒక మాట అంటాడు. ఏంటంటే, మేము బలపడినటువంటి ఆ సేవకుల్లో ఒకరు ఏమంటారంటే, ఈ ఆంధ్ర తెలంగాణ లేకుంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఒక డ్రమ్ము స్పిరిట్ లాగా వారి ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటారంటాడు. డ్రమ్ము స్పిరిట్ అంటే ఎలా? బాగా ఆరాధనలో బాగా ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతున్న సమయంలో బాగా విపరీతముగా డ్రమ్స్ కొట్టినప్పుడు లేకుంటే మ్యూజిక్ వాయిస్తున్నప్పుడు అప్పుడు ఆత్మచేత నింపబడినట్లుగా భాషలు మాట్లాడి ఆ కొద్దిసేపే ఒక ఉజ్జీవం, ఒక తెలియని ఉజ్జీవం చేత వారు ముందుకు నడిపింపబడి తర్వాత యథాప్రకారం జీవిస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ఒకే స్థితిలో మనం కలిగి ఉండాలి. కేవలం ఆరాధనలో ఒక స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత భాషలతో మాట్లాడే అనుభవం కాదు. ఎప్పుడైనా మాట్లాడచ్చు భాషలు, నడుచుకుంటూ వెళ్తున్న భాషలు మాట్లాడచ్చు, నువ్వు కూర్చొని భాషలు మాట్లాడచ్చు, ప్రార్థిస్తూ భాషలు మాట్లాడచ్చు, బైబిల్ చదివి దేవుని యొక్క సన్నిధిలో ఆ టంగ్స్ మాట్లాడచ్చు. అలా ఎప్పుడైతే మనము ఒక స్థితిలో ఒక క్రమాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి డ్రమ్ముకు కనెక్ట్ అయ్యేటువంటి రీతిగా మన స్పిరిట్ ఉండకూడదు. నా పాయింట్ మీరు అర్థం చేసుకున్నాను.
ఓన్లీ డ్రమ్ము బాగా మ్యూజిక్ ఎక్కువ అయినప్పుడే మనలోనికి ఆత్మ రాదు. దేవుని యొక్క ఆత్మ ఆల్రెడీ మనలో ఉంది, జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువులో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నాం ఆల్రెడీ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. క్రీస్తు మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ మనలో ఉంటున్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే స్క్రీన్లో కనిపిస్తున్న విషయాలు, ఒకే రకమైన ఆత్మ నడిపింపుని దేవుడు మనందరికీ కూడా ఇచ్చాడు. అయితే మనం ఉపయోగించుకోవాలి వాటన్నిటిని కూడా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న మీ అందరికీ కూడా తలా ఒక గవర్నమెంట్, ఇక్కడున్న మీ అందరికీ కూడా తలా ఒక 10,000 ఇచ్చారనుకోండి, అర్థం చేసుకోవడానికి. ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ కాకపోతే నేనే ఇచ్చాను అనుకోండి, అర్థం చేసుకోవడానికి. తలా ఒక 10,000 ఇచ్చాను అనుకోండి, ఒక్కొక్కరు అందరూ కూడా ఒకే విషయానికి ఖర్చు పెడతారా? ప్రైజ్ ద లార్డ్. లేదు బ్రదర్, వేరు వేరు కోణాలు. లేదు. కొంతమంది ఇంటికి ఖర్చు పెట్టుకుంటారు, కొంతమంది వంటికి ఖర్చు పెట్టుకుంటారు, కొంతమంది ఇంకా మందిరానికి ఖర్చు పెట్టుకుంటారు, కొంతమంది పరిచర్యకు ఖర్చు పెట్టుకుంటారు, కొంతమంది చదువు ఖర్చు పెట్టుకుంటారు, కొంతమంది ఇంకా రకరకాలైనటువంటి విషయాల్లో ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఇచ్చిందేమో నేను అందరికీ కూడా సమానమైనటువంటి డబ్బులు ఇచ్చాను. అర్థమవుతుంది కదండి? ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇవ్వలేదు, అందరికీ సమానముగా 10,000 ఇచ్చారు. కొంతమంది మంచి వాటికి ఉపయోగించుకుంటారు, కొంతమంది అనవసరమైనటువంటి విషయాలకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందంటారా లేదంటారా? మాట్లాడండి. అవకాశం ఉంది. అలానే మనం చూస్తే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఆత్మను ఇచ్చాడు. అలానే ప్రతి ఒక్కరికి కూడా ఒకరికి తక్కువ ఒకరికి ఇవ్వలేదని, అందరినీ కూడా దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసే వారినైనా ఒకేలాగా ప్రేమిస్తున్నాడు, ప్రార్థన చేసుకోకపోయిన వారిని కూడా ఒకేలాగా ప్రేమిస్తున్నాడు. ఇందాక వర్షం గురించి, సూర్యుని గురించి ఒక ఎగ్జాంపుల్ బైబిల్ని మనం చూసాం కదా. ఒకేలాగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించే విషయంలో మార్పు లేదు. అర్థమవుతుంది కదండి? మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, వాళ్ళని బట్టి ఆయన దుఃఖపడతాడు, అంతే తేడా. నువ్వు పాయింట్ అర్థం చేసుకోండి. ప్రేమించే విషయంలో అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు, అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. సంతోషించే విషయాల్లో మనల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు, అన్ని జనులను బట్టి బాధపడుతూ ఉన్నాడు ఆయన. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రక్షింపబడిన వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడుతున్న వారి గురించి సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నాడు. కారణం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొందాలి. ఒక పాట ఉండేది, నేను చిన్నప్పుడు వినేవాడిని. స్టార్టింగ్లో ప్రారంభంలో చర్చిలో సౌండ్కు అది వినిపించేది, మారాలి నీ మనస్సే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది అనే పాట. అయితే మనసు మార్పు చెందినట్లయితే అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా బలపడతాం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే మారు మనసు గురించే. నమ్ముతారండి? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొట్టమొదటి ప్రసంగం దేని గురించి అంటే మారు మనసు గురించే బోధించాడు ఆయన. మారు మనసు గురించే బోధించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము, తీసిన వారు ఎవరైనా చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము, కనిపించింటే వర్సెస్ చదవచ్చు. 15వ వచనం, 14వ వచనం నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. యోహాను చెరపట్టిన తర్వాత యేసు ఒక్కరు చదవండి. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయాలి. మన జీవితాల్లో ఎప్పుడు కూడా డామినేట్ చేయకూడదు. ఆత్మీయ జీవితాల్లో ఇక్కడే కాదు, మందిరాల్లో అయినా, ఎక్కడైనా సభల్లో అయినా, గ్రామ స్ట్రీట్ మీటింగ్స్లో అయినా, ఆన్లైన్ పరిచర్లు అయినా, ఆఫ్లైన్లో అయినా, ఎక్కడైనా కూడా అది ఒక క్రమం. సో ఈ విషయాలు గుర్తుంచుకోనండి.
ఒకరే చదవాలని లేదు. ఎవరైనా కూడా మొదట చదవడం ప్రారంభిస్తే మిగతా వాళ్ళు సైలెంట్ ఉండాలి. కొన్ని చర్చిల్లో పోటాపోటీగా చదువుతూ ఉంటారు, అలా ఉండకూడదు. చదవండి ఎవరైనా ఒకరు 15వ వచనం, 14, 15 వచనాలు. వారు యోహాను చెరపట్టబడిన తరువాత ఉమ్, యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన చదవమంటారా బ్రదర్? చాలా. సో ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగంలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు తన సువార్త ప్రారంభించినటువంటి విధానము, ఈ మొదటి మెసేజ్ ఏంటంటే మారు మనసు పొందుడి. అదికి ముందు ఎవరు ప్రకటించారంటే యోహాను ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి కన్నా ముందుగా జన్మించి క్రీస్తు కొరకు ఆయన పని చేశాడు. అయితే ఇక్కడ 15వ వచనంలో రాయబడిన రీతిగా 14, 15 వచనాలు యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను అన్న విషయాన్ని మనం చూస్తాం. అక్కడ జాలర్లు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభులు వారందరికీ కూడా కొన్ని విషయాలు మాట్లాడి శిష్యులుగా ఎన్నుకోవడం జరుగుతారు. వారందరూ కూడా అప్పుడు వలలు విడిచిపెడతారు, వాళ్ళ జీవనాన్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడిస్తారు. అదంతా కూడా వేరే విషయం. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మారు మనసు పొందుటకు క్రీస్తు యొక్క సువార్త అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరొక విషయాన్ని చదువుదాం. స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు మరొకరు చదవండి. బైబిల్ చదివిన వారు కాకుండా, స్క్రీన్ చదివిన వారు కాకుండా మరొకరికి అవకాశం ఇద్దాం. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ మాట్లాడాలి. చదవండి. అందరినీ పరలోకంలోనికి చేర్చనివ్వాలని దేవుని చిత్తం. అందుకే దేవుని రాకడ ఆలస్యంగా ఉన్నది. ఆశీర్వాదానికి వారసులవుటకే దేవుడు మనల్ని పిలిచింది. ఆయన ప్రేమ స్వరూపి, ఆయనలో ఎంత మాత్రమూ పక్షపాతం లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ మనం చూస్తే అందరినీ పరలోకానికి చేర్చాలివ్వాలి అనేది దేవుని యొక్క చిత్తము అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే దేవుని యొక్క రాకడ ఆలస్యముగా ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనమందరం కూడా దేవుని వారసుల మగుటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయనలో ఎంత మాత్రం కూడా పక్షపాతం అనేటువంటిది లేదు అన్న విషయాన్ని మనం లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ప్రణాళిక చూడండి. ఆల్రెడీ మనము దేవుని యొక్క ప్రణాళిక గురించినటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చాం దేవుని యొక్క సన్నిధిలో. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే లేఖన భాగాల్లో రాయబడినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు సెకండ్ కమింగ్ గురించి టాపిక్ ఉన్న వారికి తెలుసు. మనమందరం కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా మన ఆత్మీయ జీవితాల్లో బలపడుటకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఓకే, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు? అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఆలస్యం చేస్తున్నాడు పరలోక రాజ్యాన్ని. మనం ఎప్పటి నుంచి వింటా ఉన్నాం యేసు ప్రభు వస్తా ఏ ఉన్నాడు, ఆత్మ నశించకూడదు. రానై ఉన్నాడు అని. మనం రక్షింపబడిన ప్రారంభ దినాల్లోంచి మనం వింటూనే ఉన్నాం. ఇంకా ఆయన ఎందుకు రాలేదు? అందరూ కూడా ఎవరు నరకానికి పోతే అందరూ పరలోక రాజ్యం చేరాలి. దేవుని స్తోత్రం. ఏ ఆత్మ నశించకూడదు అనేది దేవుని ఏ ఆత్మ నశించకూడదు అనేది దేవుని యొక్క చిత్తం.
జస్ట్ అర్థం చేసుకోవడానికి స్లైడ్ చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడేటట్లుగా సిద్ధపాటు అనేక విషయాలు నేర్చుకోవాలి. లేఖన భాగాల్లో మనం నేర్చుకొని అనేక మందికి తెలియచేసే వారంగా ఉండాలి. స్లైడ్ ఉంటుంది. ఓకే, జస్ట్ ఈ స్లైడ్ని మీరు అర్థం చేసుకోవడానికి గమనించండి, ఎక్కువ విషయాలు కాదు. దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు కొన్ని నిబంధనలు చేస్తాడు. దేవుడు నిబంధన బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క నిబంధన, ఆదాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు, నోవాహుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు, అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు, మోషేతో దేవుడు నిబంధన చేసుకున్నాడు, దావీదుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఇలా నిబంధన చేసుకొని కాలక్రమంలో వారితో దేవుడు మాట్లాడుతూ ఆత్మీయంగా వారి జీవితాల్లో వారి ద్వారా ప్రభావితం అనేటువంటిది జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అలానే మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలుకు చేసినటువంటి నిబంధనను కూడా ఒక మాటను మనం గుర్తుకు చేసుకున్నప్పుడు, యాక్చువల్లీ మన టాపిక్ కాదు ఇది, బట్ అర్థం చేసుకోవడానికి, ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధనను మనం చూసినప్పుడు అబ్రహాముతో దేవుడు 12వ అధ్యాయంలో నిబంధన చేస్తాడు. ఇశ్రాయేలు యొక్క ఆవిర్భావం గురించిన కాలం అది. అదని మనం చూస్తే దైవ పాలన అనేటువంటిది కూడా మనం చూస్తాం. మీరు స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు మీరు గమనించినప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నారు. చేసిన వాగ్దానాలు, ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి యొక్క నిబంధన, అబ్రహాంతో నిబంధన, ఇశ్రాయేల్ యొక్క ఆవిర్భావంలో అబ్రహాం యొక్క నిబంధన మనం చూస్తాం. ఎందుకంటే అబ్రహాం వంశంలో నుంచి ఈ యొక్క ఇస్సాకు నుంచి యాకోబు నుంచి వంశావళులన్నీ కూడా వచ్చాయి, మనకందరికీ కూడా తెలుసు. పాలస్తీనాకు నిబంధన చేశాడు, దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. మనం ప్రజెంట్ కొత్త నిబంధనలో మనం ఉంటున్నాం. ఇర్మియాతో కూడా దేవుడు నిబంధన చేశాడు. దైవ పాలన, తర్వాత వారు ఉన్నటువంటి ఈ యొక్క చెర, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలో జరిగిన సంఘటనలు, ఇవన్నీ కూడా పాత నిబంధనలో జరిగిన సంఘటనలు అవన్నీ కూడా. అయితే పాత నిబంధనలో దేవుడు అబ్రహాముతో దేవుడు సెలవిచ్చిన రీతిగా అబ్రహాముతో దేవుడు నిబంధన చేసి వాగ్దానం ఇస్తాడు కదా, వాటిని 3 రకాలుగా దేవుడు వాగ్దానం ఇస్తాడు అబ్రహాముకి. ఏంటంటే ల్యాండ్, సీడ్, బ్లెస్సింగ్స్, 3 విషయాలుగా దేవుడు నిబంధన చేస్తాడు అబ్రహాముతో. వాగ్దానము లేకుంటే నిబంధన అనుకోండి మీకు అర్థమయ్యేటట్లుగా. నిబంధన యొక్క స్వభావం అనేటువంటిది ఏకపక్ష నిబంధన ఉంటుంది. కొన్ని విషయాలు చూస్తే బైబిల్ గ్రంథంలో దేవుడు మనుషులతో చేసుకున్న నిబంధనలు ఉన్నాయి. దేవుడు మనుషులతో చేసుకున్న నిబంధనలు ఉన్నాయి. మనిషి దేవునితో చేసుకున్నటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి బైబిల్. నా మాట అర్థమవుతుందా? దేవుడు మనుషులతో చేసుకున్న నిబంధనలు ఉన్నాయి. అలానే మనిషి కూడా దేవునితో కొన్ని నిబంధనలు చేసుకుంటాం. నిబంధన, తీర్మానము, ఇవన్నీ కూడా నానార్థాలు వస్తాయి. మనం కూడా కొన్ని తీర్మానాలు తీసుకుంటాం. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఏడ్చి తీర్మానాలు తీసుకుంటాం. అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా వృధా చేశానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, వాక్యం చదవలేకపోయాను, ఇలా ఉండాలనుకున్నాను ఉండలేకపోయాను, ఇదిగో నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ఉండడానికి సహాయం దయచేయి ప్రభు అని కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. అలా అంటే ఇండివిజువల్గా తీసుకునేటువంటి నిబంధనలు వేరు. దేవుని సన్నిధిలో దేవుడితో చేసుకున్నటువంటి నిబంధనలు అనగా దేవుడు మనతో చేసుకున్నటువంటి నిబంధనలు వేరు. అబ్రహాముకు దేవుడు 3 ఆశీర్వాదాలు చెప్పాడు. ల్యాండ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వదిస్తానన్నాడు కదండి. సంతానాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు కదా, నిబంధన. దావీదుని యొక్క నిబంధనను మనం చూస్తాం. బ్లెస్సింగ్స్ని మనం చూసినప్పుడు ఈ ఆశీర్వాదం అనేటువంటిది అబ్రహాము 12వ అధ్యాయంలో పిలుచుకున్నప్పుడే అబ్రహాము ధనవంతుడు. ఆయన సంపద ఉంది, ఆస్తులు ఉన్నాయి, వాటికి అన్నీ కూడా ఏమంటున్నారు, వాటి జంతువులు అన్నీ కూడా ఉంటున్నాయి. బహు సంపద కలిగినటువంటి వాడు అబ్రహాం. అయినప్పటికీ కూడా దేవుడు పిలిచినప్పుడు, దేవుని పిలుపుకు లోబడినప్పుడు 12వ అధ్యాయంలో లోబడతాడు. 13వ అధ్యాయము ప్రారంభంలో 5, 6, 7, 8 వచనాలు అక్కడ మీరు చూసుకుంటే తర్వాత వారు కలిసి నివసించలేనంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంట. వారు కలిసి నివసించలేనంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఒక వ్యక్తిని అంటే
వారు కలిగి ఉన్నటువంటి ఆ ఆత్మీయ జీవితంలో ఉన్న భయభక్తులను బట్టి, దేవునికి వారికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధమును బట్టి ఆశీర్వదింపబడతారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ సంతానాన్ని ఇస్కరేణుల వలె ఆశీర్వదిస్తానన్నాడు. అన్నాడా లేదా? మాట్లాడండి. అన్నాడా లేదా? అన్నాడు. అన్నాడు. ఇస్కరేణుల వలె ఆశీర్వాదాన్ని అబ్రహాం చూశాడంటారా? చూశాడు. చూడలేదు. చూశాడా? కంప్లీట్గా చూశాడా? చూడలేదు. చూడలేదు. ఇప్పుడు మనం కూడా అబ్రహాం సంతానమే. ఇవన్నీ కూడా ఎప్పుడు నెరవేర్చబడుతున్నాయంటే క్రొత్త నిబంధనలో ఇర్మియాతో నిబంధన చేస్తాడు కదా. చదువుతారు ఈ మాటని. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు చదవండి ఒకసారి. 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 31 నుంచి 34 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేల్ వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయి దినము చెప్పుతున్నది. ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన బట్టి కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకున్నది. ఇది యెహోవా వాక్కు. సో ఇక్కడ రాయబడినటువంటి విధానంగా మనం చూస్తే క్రొత్త నిబంధన చేస్తా ఉన్నాను అన్నట్లుగా ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తాం. క్రొత్త నిబంధన నేను చేయుచున్నాను, వారు మునుపు వలె ఉండరు అన్నట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనం చూస్తాం. 34వ వచనంలో కూడా నేను వారికి దేవుడిని యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందదము అని తమ పొరుగు వారిని గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషమును క్షమించి వారి పాపములను ఇంకెన్నడను జ్ఞాపకం చేసుకొను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూడాలి, అల్పులైతేనేమి గనులైతేనేమి అందరూ కూడా నన్ను ఎరుగుదురు. ఇది మనం చూస్తే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారు స్వేచ్ఛగా ఎవరైనా కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధన చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని సన్నిధికి వెళ్ళచ్చు. పాత నిబంధనలో ఉన్నటువంటి కట్టడ ప్రకారం మనము ఎవరంటే వారు వెళ్ళడానికి వీల్లేదు. ప్రత్యక్ష గుడారంలోనికి అందరూ కూడా ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి అనుకూలత లేదు. ఈ విషయాన్ని మనం చూస్తూ మనము ముందుకు వెళ్తాం. ఇక్కడ రాయబడిన ఈ విషయాన్ని బట్టి ఇందులో మనం చూస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు ఈ ప్రణాళిక అనేటువంటిది ఫుల్ఫిల్ అవుతుందంటే దేవుడు 3 రకాలైన ప్రజల్ని మనం చూస్తాం. 3 రకాలు. బైబిల్ని చదివేటువంటి సమయంలో అన్నీ కూడా ఒకేలాగా ఊహించుకోవడానికి వీల్లేదు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్నీ కూడా ఒకేలాగా ఊహించుకోవడానికి వీల్లేదు. దేవుడు యూదుల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గ్రీసు దేశస్థులకైనను అన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే అన్యజనులకైనను దేవుని సంఘము 3 విధాలను మనం చూస్తూ ఉన్నాం. యూదులు, అన్యజనులు, అలానే సంఘము. 3 ప్రజలతో దేవుడు వ్యవహరించినటువంటి విధానం వేరు. అందరితో కూడా ఒకేలాగా దేవుడు ఉండలేరు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు మీ పిల్లలు ఉంటారండి, అర్థం చేసుకోవడానికి పెద్దవాడు వాడికి చెప్తేనే వింటాడు అర్థం చేసుకోవడానికి. చిన్నోడేమో వాడిని కొడితేనే వింటాడు. మీరు ఇద్దరితో ఒకేలాగా వ్యవహరిస్తారా అర్థం చేసుకోవడానికి? ఇద్దరితో ఒకేలాగా వ్యవహరిస్తారా? కొంతమంది ఒక మాట చెప్తానే వాళ్ళు వింటారు. కొంతమంది 2-3 సార్లు చెప్పాలి వాళ్ళకి, అప్పుడే వాళ్ళు స్పందిస్తారు. అందరితో ఒకేలాగా మీరు ప్రవర్తిస్తారా? మాట్లాడండి. పిల్లలు కలిగిన వారు ఒకేలాగా ప్రవర్తిస్తారా? ప్రవర్తించు. ఎవరు ఏ స్థితిలో ఉంటే ఎలా చెప్తే వింటారో వాళ్ళలాగా మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అవునంటారా కాదంటారా? అలానే మనం లేఖన భాగాల్ని పరిశీలించుకున్నప్పుడు దేవుడు యూదుల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వేరు, అన్యుల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వేరు, సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక వేరు. ఈ 3 కోణాల్లో బైబిల్ని మనం చదవాలి.
ఈ 3 కోణాల్లో మనము బైబిల్ చదవాలి. యూదులు వేరు, అన్యజనులు వేరు, సంఘం వేరు. ఇక్కడున్న వారిలో మనము సంఘములో ఉన్నటువంటి వారం. ఒకప్పుడు అన్యజనులుగా ఉన్న మనముని దేవుడు సంఘంలోనికి చేర్చాడు. ఇక్కడున్న వారిలో ఎవ్వరు కూడా యూదులు లేరు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. భారతదేశంలో పుట్టినటువంటి వారు ఎవరు కూడా యూదులు లేరు. అయితే ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కొంతమంది విజయవాడలోనో సంథింగ్ ఎక్కడో ఉన్నారని నేను విన్నాను ఈ మధ్యకాల సమయంలో ఉన్న విధానం బట్టి. కాబట్టి అన్యజనులు మనం అందరం కూడా అబ్రహాము సంతానమై ఉన్నటువంటి వారముగా అలా తదనంతరం కూడా వస్తున్నటువంటి వారం. ప్రభువును అంగీకరించలేదు ఒకప్పుడు, విగ్రహాలకి సంబంధించినటువంటి వారం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనకు రక్షణ అనుగ్రహించి సంఘంలో చేర్చి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ 3 ప్రజలు కూడా వేరువేరు ప్రజలు. వీరు అందరూ కూడా ఒక్కటి కారు. వీరిలో దేవుడు వ్యవహరించినటువంటి విధానం వేరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక్కొక్కరితో ఒక రీతిగా వ్యవహరించాడు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. అలానే వీరి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక కూడా వేరు. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ర్యాప్చర్ అనేటువంటిది ఎవరికి అంటే సంఘ కాలంలో ఉన్నటువంటి వారికే ర్యాప్చర్. రాకడ అనేటువంటిది ఎవరికి? రహస్య రాకడ ఓన్లీ సంఘ కాలంలో ఉన్నటువంటి వారికి మాత్రమే. ఆదాము హవ్వలకి, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, దావీదుకు కాదు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. బహిరంగ రాకడ వేరు, రహస్య రాకడ అనేటువంటిది ఓన్లీ సంఘానికి మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి అది ఒక మర్మం. బైబిల్ క్షుణ్ణంగా మనం అర్థం చేసుకొని చదవాలి. ఈ రహస్య రాకడలో ఆదాము అవ్వలు వీళ్ళందరూ కూడా ప్రారంభంలో పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఎత్తబడరు. ఆల్రెడీ మీకు గతంలో చెప్పాను. వారికి దేవుడు ఒక నిర్దిష్ట సమయాన్ని దేవుడు కేటాయించాడు. ఈ 7 సంవత్సరాలు మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆ ర్యాప్చర్ టైంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. కాబట్టి మీకు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు వీటిని క్షుణ్ణంగా చదువుకోనండి. కాబట్టి ఈ విషయాలు మనం పరిగణలోకి తీసుకోకపోవడం వలన అనేకమైనటువంటి ప్రవచనాలని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ముఖ్యంగా యూదులకు సంఘానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అలానే యూదులు ఎప్పుడు ప్రారంభించారు, ఆ యొక్క ఆరాధనలు ఏంటి, భవిష్యత్తు ఏంటి, అన్యజనులు వారి ప్రారంభము, వారి ఆరాధన, వారి భవిష్యత్తు. సంఘము ప్రారంభం ఎప్పుడైంది, అలానే ఆరాధన సంఘంలో ఎలా ఉంటున్నది, సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ వచనాలన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత చదువుకోనండి మీకు అనుకూలత ఉన్నప్పుడు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోకుండా బైబిల్ చదివిన వాక్యం విన్నా మీకు అర్థం అవ్వదు. కొత్త వారు ఉన్నారు కాబట్టి బహుశా ఇక్కడ ఉన్న వారిలో ఒక 3-4 మెంబర్స్ వీటి గురించి విన్నారు. మిగతా వారందరూ కూడా కొత్త వారు కాబట్టి అర్థం చేసుకోవడానికి వీటిని నేను చూపిస్తూ ఉన్నా. కాబట్టి ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యూదులతో అన్యజనులకి సంఘము, వీటి గురించి మనము కంప్లీట్గా వాటి గురించినటువంటి సరైన అవగాహన మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మనము ఈ కోణంలో మనం చూస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు చూడండి, మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తున్న విషయాల్లో మనం చూస్తే ఇదంతా కూడా పాత నిబంధన అనుకుందాం అర్థం చేసుకోవడానికి. ఇదంతా కూడా పాత నిబంధన. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే ఈ సిలువ కనిపించేటువంటి ఈ చర్చి ఏజ్లో ఉన్నాం మనం. బైబిల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే ఈ గతించిన విషయాలు, ఈ లైన్ చిన్నగా ఉండొచ్చు కానీ కొన్ని వేల సంవత్సరాలు జరిగిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లైన్లో కూడా అర్థమవుతుంది కదండి. ఇక్కడ మనం ఏంటంటే ఈ క్రాస్ అనేటువంటి ఈ సిలువ కనిపించేటువంటి విషయాల్లో మనం చూస్తే చర్చి ఏజ్లో మనం ఉంటున్నాం. ప్రజెంట్ సంఘ పాలనలో, సంఘ క్రమంలో మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి వచ్చినటువంటి సమయంలో ఈ ర్యాప్చర్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధులకి దేవుని యొక్క పిలుపు ర్యాప్చర్ అనేటువంటిది, లేకుంటే రహస్య రాకడ అని కూడా మనం చెప్పవచ్చు. రహస్య రాకడ అని కూడా మనము చెప్పవచ్చు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ర్యాప్చర్ ఎప్పుడైతే ఈ సంఘం అనేటువంటిది రక్షింపబడినటువంటి మనం ఎత్తబడతామో ఈ 7 సంవత్సరాలు పైన మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ నేను కర్సర్తో మీకు రౌండప్ చేస్తాను. 7 years ఆఫ్ ప్యారడైజ్.
7 సంవత్సరాలు ఎక్కడ ఉంటామంటే పరదేశంలో మనం ఉంటాం. 7 సంవత్సరాలు ఎవరైతే రక్షింపబడి ప్రభు సన్నిధిలో అంగీకరింపబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క 7 సంవత్సరాలు ప్యారడైజ్లో దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలంలో మనము ఉంటాం. కుటుంబాల్లో 5 మంది ఉండి 3 రక్షింపబడి 3 రక్షింపబడకపోతే 2 రక్షింపబడకపోతే 3 ఎత్తబడతారు, 2 విడవబడతారు. అర్థం చేసుకోవడానికి అర్థమవుతుంది కదండి. ఎవరైతే మిగిలిపోయి ఉంటారో ఈ భూమి మీద వారందరికీ కూడా ఈ 7 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటుంది. ట్రిబులేషన్ ఆఫ్ ద ఎర్త్. 7 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అని చాలామంది పండితులు చెప్తారు. నేనైతే ఏం చెప్తానంటే ఈ 7 సంవత్సరాలు కూడా భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఇప్పటి వరకు చూడని శ్రమలు ఉంటాయి 7 సంవత్సరాలు కూడా. తర్వాత మనం చూస్తే ప్రభువు ఈ భూమి మీదకి వచ్చేటువంటి సమయం, రహస్య రాకడలేమో మధ్యాకాశానికి వస్తాడు, బహిరంగ రాకడలేమో దేవుడు భూమి మీదకి వస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈ రహస్య రాకడలో సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తారు. 7 సంవత్సరాలు ఆయన దగ్గర ఉంటారు. కింద ఉన్నటువంటి వారికి 7 సంవత్సరాల శ్రమలు ఉంటాయి. ఈ భయంకరమైనటువంటి శ్రమల్లో రక్షింపబడడం అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క 7 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే విశ్వాసులుగా ఉన్నటువంటి మనకి, అనగా క్రీస్తు యొక్క జన్మను, క్రీస్తు యొక్క మరణాన్ని, క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని అంగీకరించి విశ్వసించినటువంటి వారు మాత్రమే ఈ ర్యాప్చర్ ఉంటుంది. వీరికి దేవుడిచ్చే బహుమానాలు, సంఘానికి దేవుడిచ్చినటువంటి బహుమానాలు, నీతి కిరీటము అంటాడు. ఇంకా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొన్ని కిరీటాలు మనకు కనిపిస్తాయి. దేవుడు మనకి ఇచ్చేటువంటి గిఫ్ట్స్ అన్నట్లు ఇవన్నీ ఈ సమయంలో. ఎప్పుడైతే 7 సంవత్సరాలు గతించిపోతాయో అప్పుడు క్రీస్తుతో పాటు మనమందరం కూడా తిరిగి ఈ భూమి మీదకి వస్తాం. అప్పుడు దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని దేవుడు కలగ చేస్తాడని లేఖన భాగాలు మనం చూస్తాం. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటిది జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్. ఈ టైం వచ్చినప్పుడు మనం వీటి గురించి ఇంకా క్షుణ్ణంగా మనం నేర్చుకుంటాం. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం అందరం కూడా ఇప్పుడు ఈ చర్చి ఏజ్లో ఉన్నాం. ఎందుకు ఈ ర్యాప్చర్ అనేటువంటి జరగలేదు? ఇంకా సండే స్కూల్తో ఉన్నప్పటి నుంచి చెప్తున్నారు కదా ప్రభు రాకడొస్తుందని. అది అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభులు వారి సువార్త ప్రారంభంలో కూడా కాలం సంపూర్ణమైందని చెప్పాడు కదా. ఇంకా ఎందుకు రాకడ రాలేదు అంటే దానికి కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా మారు మనసు పొందాలి, ఇంకా ప్రభువును సమీపించాలి అన్నట్లుగా. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మళ్ళీ వ్యక్తిగతంగా అడగచ్చు, మెసేజ్ అయినా చేయొచ్చు. నేను వాటి గురించి కంప్లీట్గా వివరిస్తాను. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదో రాకడంటే ఒక రోజు నేర్చుకుంటే సరిపోదు. గతంలో ఇక్కడ ఉన్నవారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కొంతమంది ఉన్నారు. దాదాపుగా సెకండ్ కమింగ్ గురించి ఒక 40 అవర్స్ సబ్జెక్ట్ని మనం నేర్చుకున్నాం. నేను టీచ్ చేశాను ఆ సబ్జెక్ట్ గురించి, రాకడ గురించినటువంటి విషయాలు. 40 రోజులు క్లాస్, మంచిది. ఇక్కడ మనం నేర్చుకున్న రీతిగా మనం చూస్తే అందరినీ కూడా పరలోకం చేర్చనివ్వాలి అనేదే దేవుని యొక్క చిత్తము. దేవుని రాకడ అనేటువంటిది అందుకే ఆలస్యం అవుతున్నది అన్న విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు దేవుడు రాకడని ఆలస్యం చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూడాలి. మనందరం కూడా పరలోక రాజ్యంలో వెళ్ళాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. దాన్ని బట్టి దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడున్న వారందరూ కూడా గమనించాలి. ఈ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారా? కలిగి ఉన్నట్లయితే దేవుని స్తోత్రం. క్రైస్తవుని యొక్క నిరీక్షణ విశ్వాసం ఏంటంటే ఈ దినాన మనము ఈ భూమి మీద కన్ను మూసినా కూడా మీ గురించి చెప్తే మీరు భయపడతారు. ఈ దినాన సమయం 6:11 అయింది. 6:12 రాజేష్ అని నేను మరణించాను అనుకోండి. మీ గురించి చెప్తే మీరు భయపడతారు కాబట్టి నా గురించి చెప్పుకుంటున్నా. 6:12 నేను చనిపోయాను అనుకోండి. నాకు ఒక నిరీక్షణ ఉండాలి. ఎప్పుడు? చనిపోక ముందే.
నేను ఈ దినాన చనిపోయినా కూడా నేను పరలోకానికి వెళ్తానా లేదా అన్న ఒక నిరీక్షణ, ఒక క్వశ్చన్ మనలో ఉండి పరలోకానికి వెళ్తాను అన్న నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకం లేదంటే ఇంకా ప్రభువులో మనం సంపూర్ణంగా లేమని. నా మాట అర్థం చేసుకోనండి. ఇక్కడున్న వాక్యం వింటున్నటువంటి మీరు ఒక మనిషి ఇంట్లోనికి వెళ్తే, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాడో లేని నమ్మకం లేని దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అవునంటారా కాదంటారా చెప్పండి? భయంకరమైన దినాలు. ఇప్పుడే నేను మాట్లాడానండి, ఇప్పుడే మాట్లాడాను, అలా వెళ్ళిపోయాడు, చనిపోయారండి. నేను నిన్ననే మాట్లాడినాను, మొన్ననే ఒక వారం రోజులైంది నేను మాట్లాడి, చాలా బాగున్నాడు, యాక్టివ్గా, ఆరోగ్యంగా. అయ్యో అప్పుడే చనిపోయాడా అన్నట్లుగా కొన్ని విషయాలు మనం వింటూ ఉంటాం. ఆలోచన చేయాలి. ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ, ఇక్కడున్న వారిలో ఇంకెవరైనా మారుమనసు పొందని వారుంటే, రక్షణ పొందని వారుంటే, బాప్టిజం పొందని వారుంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఒక వాక్యం ద్వారా సేవకుని దగ్గరికి వెళ్ళి, అన్న నాకు బాప్టిజం కావాలి, ఇప్పుడే బాప్టిజం కావాలి అని నేను అడిగినప్పుడు నాకు ఒక్కని తీసుకెళ్ళి బాప్టిజం ఇచ్చాడు సేవకుడు, నా ఆత్మీయ తండ్రి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, సమయం లేదు. మనమందరం కూడా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఒకవేళ ఇంకా మీ గృహాల్లో ఎవరికైతే రక్షణ లేదో, ఒకవేళ ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకులుగా ఉన్నవారు, సేవకురాలుగా ఉన్నవారు ఉన్నట్లయితే, మీ సంఘంలో ఇంకా ఎంతమంది రక్షింపబడలేదో వారికి ఒక రకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. నేనైతే ఏం చేస్తానంటే, మన సంఘంలో ఎవరైతే రక్షింపబడని వారు ఉన్నారో వారిని ఒకసారి నేను పిలిచి వారితో నేను మాట్లాడతాను. మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు రక్షణ పొందలేదు? ఎందుకు బాప్టిజం తీసుకోలేదు? బాప్టిజం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేకుంటే బాప్టిజం ఎందుకు మీరు తడువు చేస్తూ ఉన్నారు? బాప్టిజం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొంతమంది చెప్తారు బాప్టిజం తీసుకున్న తర్వాత కరెక్ట్గా లేకుంటే, మరికొంతమంది చెప్తారు నేను వాక్యమును బాగా నేర్చుకున్న తర్వాత అప్పుడు బాప్టిజం తీసుకుంటాను. ఆలోచన చేయాలి. అప్పుడు బాప్టిజం తీసుకున్న ఒక వ్యక్తిని పిలుస్తాను నేను. పిలిచి, బ్రదర్ మీకు బైబిల్ అంతా బాగా తెలుసా అంటే తెలీదు అంటాడు. ఇక్కడున్న మనల్ని కూడా ఎవరినైనా అడిగితే బైబిల్ అంతా కూడా బాగా తెలిసారంటే తెలీదు అని చెప్తాను. నన్ను అడిగినా అదే చెప్తాను. కొంతవరకు తెలుసా అని చెప్తాను, మీరు కూడా కొంతవరకు అని తెలుసు అని చెప్తారు. కంప్లీట్గా నేర్చుకుంటూ పోయే కొద్దీ దేవుడు నేర్పిస్తానే ఉంటాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేర్చుకుంటూ పోయే కొద్దీ దేవుడు నేర్పిస్తానే ఉంటాడు. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు, మీరు ఇతరులకు చెప్పినప్పుడు వారు కూడా నేర్చుకుంటారు. అర్థమవుతుంది కదండి? నేను కూడా మా స్పిరిచువల్ గైడెన్స్ దగ్గర నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను, ఇప్పటికీ నేర్చుకుంటాను. నేను కూడా మీకు వాళ్ళే కొన్ని క్లాసెస్లో జాయిన్ అవుతాను. నేను కూడా బలపడాలి కదా, నేను కూడా ఆత్మీయంగా బలపడాలి కదా. నేను కూడా కొన్ని క్లాసెస్లో జాయిన్ అవుతూ ఉంటాను మీకులాగా. నేను కూడా బలపడాలి కదా, నేను బలపడితేనే కదా మీకు చెప్పగలను. ఇలానే మనం చూస్తే మనము ఇతరులకు చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. దేవుని ప్రేమను గురించి చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. అందుకే దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు రాకడ కొరకు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా కొంతమంది సమూహాన్ని నేను వారిని ఎవరైతే రక్షింపబడలేదో వారికి కంక్లూజన్ ఇస్తాను. కొంతమంది మూర్ఖుల్లాగా ఉంటారు, వారు ఎంత చెప్పినా వినరు, ఎన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసినా వినరు. వారు ప్రార్థన చేసి దేవునికి అప్పగించడమే. ఎవరైతే వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తానో వారు రక్షింపబడ్డారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక గ్రామంలో ప్రభు మహిమార్థమై చెప్తా ఉన్నా. నేను డిగ్రీ ఎండింగ్లో నేను ఒక గ్రామానికి సువార్త వెళ్ళేటువంటి వాడిని. ఆ సమయంలో ఆ గ్రామంకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఒకే దినాన 9 మంది బాప్టిజం తీసుకున్నారు. ఒకే దినాన వాక్యాన్ని అంగీకరించి బాప్టిజం తీసుకున్నారు. ప్రభు మహిమార్థమే మీకు తెలియచేస్తా ఉన్నాను. మనం దేవుని యొక్క సన్నిధిలో ఎంతమందిని మనం దేవుని వైపుకు నడిపింపగలిగాం మన ద్వారా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అలానే నేను రక్షింపబడ్డాను, నా కుటుంబ పరిస్థితి ఏంటి ప్రభు అని ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ప్రభువుని అంగీకరించిన 3 సంవత్సరాలు పట్టింది నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి. నేను ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నాను. డిగ్రీ
చదువుతున్నటువంటి సమయంలో కుటుంబంలో ఉన్నటువంటి వారు పేరెంట్స్, కుటుంబంలో ఉన్న వారందరూ బాప్టిజం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ 3 సంవత్సరాలు నాకున్న భారము, ఆ బాధ్యత, వారి పట్ల నేను చేసిన ఆ కన్నీటి ప్రార్థన నేను మర్చిపోలేను. ప్రభు కొరకు ఆ కుటుంబాన్ని రక్షించుకోవాలని, కుటుంబాన్ని ప్రభువులో ఎదిగేటట్లుగా చేసుకోవాలని నేను ప్రయాస, ఊరు బయటికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుకొని అక్కడ ప్రార్థన చేసేవాడిని. అలా ఊరి బయటికి వెళ్ళి చెరువు దగ్గర అలాంటి ప్రదేశాల్లో, ఎవరు లేని ప్రదేశాల్లో వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేవాడిని. ఎందుకు అంటే కొన్ని సమయాల్లో రాత్రికాల సమయంలో నేను చర్చిలో ఉన్నప్పుడు ప్రేయర్ టవర్లో ఉదయం అంతా కూడా ప్రేయర్స్ జరుగుతాయి కాబట్టి నైట్ టైం ఎవరు ఉండరు. నైట్ టైం అక్కడే నేను పడుకునేవాడిని, చర్చిలోనే పడుకునేవాడిని. ఆ సమయంలో నిద్ర వచ్చేంత వరకు వాక్యం చదువుకొని ప్రార్థన చేసేటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఇప్పుడు నా ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేశాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ప్రతిరోజు కూడా వాక్యాన్ని వింటూ ఉన్నారు. విని వదిలిపెడితే ఏమి ఉపయోగం ఉండదు. జ్ఞాపకం చేసుకోవాలి. విని వదిలిపెడితే ఏమి కూడా ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే విని వాటిని నేర్చుకొని వాటిని ఇతరులకు చెప్తారో అప్పుడు మీకు గుర్తుంటాయి. ఈ మధ్య కాల సమయంలో ఒక సహోదరి నన్ను ఈ రీతిగా ఒక క్వశ్చన్ అడిగారు. బ్రదర్, నాకు పేరు వద్దులండి, జస్ట్ అర్థం చేసుకోవడానికి. నాకు బైబిల్లో ఉన్నటువంటి వచనాల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనము అన్నట్లుగా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఒక 50 వచనాలు చూడకుండా చెప్తారా? ఎవరైనా ఒక 50 వచనాలు బైబిల్ వచనాలు చెప్పి, అధ్యాయం చెప్పి, వర్సెస్ చెప్పి అందులో ఉన్న విషయాలు చెప్పాలి. ఒక 50 వచనాలు ఎవరైనా చెప్తారా ఇక్కడ ఉన్న వారిలో? జస్ట్ నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. నా మాటలు అర్థమవుతున్నాయండి? అధ్యాయము వచనము చెప్పి ఒక 50 వచనాలు నాకు చెప్పాలి. ఎవరైనా చెప్తారా? చెప్పలేం బ్రదర్, గుర్తుండదు. ఎందుకు గుర్తుండవు అన్న విషయాన్ని నన్ను అడిగితే మీకు చెప్తాను. వీడియో ఆన్ చేసుకొని చెప్పమన్నా చెప్తాను. ఎలా వచ్చింది ఇది అని అంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి, ఎలా వచ్చిందని ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఇదంతా కూడా మనం స్టడీ చేసినప్పుడే వస్తుంది. నా మాట అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్గా చెప్తాను. ప్రతిరోజు మేము కుటుంబ ప్రార్థనలో ఖచ్చితంగా కీర్తనలు 23వ అధ్యాయము చూడకుండా చెప్పుకుంటా. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అని. అక్కడ ఒక 6 వచనాలు ఉంటాయి అర్థం చేసుకోవడానికి. ప్రతిరోజు కూడా మేము 91వ కీర్తన కూడా చూడకుండా చెప్పుకుంటాం. అక్కడ ఎన్ని వచనాలు ఉన్నాయి చూడకుండా చెప్తారు ఎవరైనా? 16 వచనాలు. ఎన్ని వచనాలు ఉన్నాయి? కొన్ని చూసన్నా చెప్పండి. ఎన్ని వచనాలు? 16. 16, 18, 14? 16 అండి. 16 వచనాలు. అవి ఒక 6, ఇది 16. ఎన్ని వచనాలు? 32. 16, 6. 32 బ్రదర్. 22. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా కంఠస్థం చేశాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా కూడా కంఠస్థం చేశాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి చూసేనే చెప్పండి. చెప్పండి. మీకు అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు చెప్తున్నా, గొప్పతనం గురించి కాదు, కానీ మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో అన్న విషయాన్ని. ఎన్ని వచనాలు ఉన్నాయి రోమా 8వ అధ్యాయంలో? 39 అండి. రోమా 8వ అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి? 39 అండి. మొత్తం ఎన్ని వచనాలైనా ఇప్పటికీ 61 వచనాలయ్యాయి అర్థం చేసుకోవడానికి. అలానే ఇంకా కొన్ని వచనాలు నేను అప్పుడప్పుడు చదివి వాక్యంను స్టడీ చేసిన విషయాలు, అక్కడ కూడా ఉన్న వచనాలు, ఇవన్నీ కలుపుకుంటే కనీసం అంటే ఒక 100 వచనాలు, కనీసం అంటే ఒక 100 వచనాలు చూడకుండా చెప్పగలను. జస్ట్ అర్థం చేసుకోవడానికి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. కనీసం అంటే ఒక 100 వచనాలు చూడకుండా
వాటిని స్టడీ చేసినప్పుడు, వాక్యంను బోధించినప్పుడు, తర్వాత మీకు ఏదైనా ఒక వచనాన్ని చూపించి నేను చెప్పినప్పుడు, ఇలా కొన్ని వచనాలైనా కూడా అధ్యాయము రెఫరెన్సు చెప్పగలను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు నేను చెప్పగలనంటే, ఒకటి స్టడీ చేసిన విధానం బట్టి, 2 నేర్చుకున్న విధానం బట్టి, 3 ఇతరులకు చెప్పిన విధానం బట్టి అవి నాకు గుర్తున్నాయి. లేకుంటే నాకు గుర్తుండవు. అర్థమవుతుందా అండి అందరికీ కూడా? కొన్ని వచనాలు నాకు గుర్తున్నాయి రెఫరెన్స్లో. ఇర్మియా 1వ అధ్యాయం చివరి వచనంలో ఏముంటుందంటే, జస్ట్ అర్థం చేసుకోవడానికి, వారు మీతో యుద్ధం చేయుదురు కానీ మీపైన విజయం పొందజాలరు అని ఉంటుంది వాక్యం. అలానే సామెతలు 1వ అధ్యాయం చివరి వచనంలో ఏముంటుందంటే, నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మది కలిగి ఉండును అని ఉంటుంది. రోమా 8:28లో ఏముంటుంది, దేవుని ప్రేమించి వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తం సమకూడి జరుగుతున్నాయని ఎరుగుదమా అని ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే, వాటిని ఎక్కువ ఫోకస్ చేసిన విధానం బట్టి అధ్యాయము, వచనము, అక్కడ రాయబడిన సంగతులు మీకు చెప్పగలుగుతూ ఉన్నాను చూడకుండా. కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అందుకే నేను చెప్తూ ఉంటాను, రోజు మీ పిల్లలకి కానీ మీరు కానీ ఒక్క వచనమైనా కూడా కంఠస్థం చేయండి. ఒక్క వచనమైనా కూడా కంఠస్థం చేసి నేర్చుకోనండి దేవుని యొక్క వాక్యాన్ని. అప్పుడు అది మీ హృదయంలో ఉంటుంది. అలా రోజుకు ఒక్క వచనం నేర్చుకున్న సంవత్సరానికి 365 వచనాలు మీ మనసులో ఉంటాయి. ఆ వాక్యమే నన్ను బ్రతికించును అని పాట పాడుకుంటాం కదా, వాక్యం చదువుకుంటాం కదా. ఆ వాక్యం అనేటువంటిది మన హృదయంలో లేకుండా ఉన్నట్లయితే మనం పరిపూర్ణంగా బ్రతకలేము. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకునే విధానాలు ఏంటంటే, మొదటిగా వాటిని చదవడం, 2 ఏంటంటే వాటిని ధ్యానించడం, 3 ఏంటంటే వాటిని ప్రకటించడం, లేకుంటే మెమరీ వర్డ్స్ లాగా మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి, భర్తకో, భార్యకో, పిల్లలకో, లేకుంటే పిల్లల తల్లిదండ్రులకో రోజుకు ఒక వచనం కలిసి అప్పచెప్పించుకున్నారనుకోండి, మీకు వస్తుంది, మీ పిల్లలకు కూడా వస్తుంది, మీ భర్తకు వస్తుంది, మీకు కూడా వస్తుంది, మీ భార్యకు వస్తుంది, మీకు కూడా వస్తుంది. రోజుకు ఒక్క వచనం. ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా, ఒకవేళ 3 వచనాలు నేర్చుకుంటాను బ్రదర్, నా కెపాసిటీ మీకు తెలీదు, నేనంటే మీకు ఏమనుకుంటున్నారు, నేను రోజుకు 3 వచనాలు నేర్చుకోగలను అన్నట్లు అనుకున్నారనుకోండి, ఇంకా మంచిది. సంవత్సరానికి 1000 రెఫరెన్సులు మీ హృదయంలో ఉంటాయి సంవత్సరానికి. ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా మీకు. అందుకే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మన హృదయంలో ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన. మన ఇంటి నిండా పుస్తకాలు ఉండొచ్చు, బైబిల్స్ ఉండొచ్చు, ఓకే. బట్ హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకొని వచ్చి, ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చి గూట్లో పెట్టుకున్నంటే ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే వాటిని వేసుకుంటారో అప్పుడు స్వస్థత వస్తుంది. అలానే వాక్యం కూడా మన హృదయంకి అప్లై చేసుకోవాలి, మన హృదయంలో ఉండాలి. అప్పుడే అది మనకు ఆశీర్వాదకరం. కాబట్టి ఈ పాయింట్ మనం చూస్తే, చివరి లైన్లో వ్రాయబడిన విషయాలు మనం చూస్తే, ఆశీర్వాదానికి కారణకులుగా ఉండడానికి, వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ప్రేమస్వరూపి, ఆయనలో ఎంత మాత్రం కూడా పక్షపాతము లేదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనం అందరం కూడా పరలోకంలో చేరడానికి. చదవండి, స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు. ఎవరైనా ఒకరు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? అంటే క్రీస్తులో మనము పాలివారమై ఉండాలి. క్రీస్తులో ఉన్న సారూప్యం మనకు కూడా ఉండాలి. క్రీస్తునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండవలేను. కాబట్టి మనం ఆయనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ మనం చూస్తే దీని పొడవు, మూర, అన్ని విషయాలు కూడా మనం చూస్తే దేవునికి సాదృశ్యంగా ఉన్నట్లుగా, సర్వలోకానికి ఏకైక దేవుడు క్రీస్తు అన్నట్లుగా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అలానే మనం చూస్తే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో కూడా ఈ విషయం రాయబడి ఉంటుంది. ఈ 2వ లైన్లో మనం చూస్తే, ఈ లోకం దేవతలు అనబడినవి అనేకములున్నను, దేవుడు మాత్రం ఒక్కడే, ఆయన తండ్రి. అంటే ఒకే దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఆరాధించాలని మనం తెలుసుకోవాలి. వెడల్పు కూడా ఒక మూరే. అలానే మనం చూస్తే ఇది మనిషికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం.
నా జీవితంలో నేను ప్రారంభ దినాల్లో నేను ఉన్నప్పుడు అన్ని చోట్లకు వెళ్ళేవాడిని. అన్నీ కూడా మేలు చేస్తాయి అన్నట్లుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళేవాడిని. సాయిబాబా గుడికి వెళ్ళేవాడిని, ఇంకా కొన్ని టెంపుల్స్కి నేను వెళ్ళేవాడిని, ఫ్రైడే మసీదుకి వెళ్ళేవాడిని. ఇలా అన్ని చోట్లకు వెళ్ళేవాడిని నాకున్న జ్ఞానమును బట్టి అప్పటి సమయంలో. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళానో వాక్యాన్ని చదవడం ప్రారంభించాను. ఖురాన్ కూడా నేను చదివాను, తర్వాత భగవద్గీత కూడా కొన్ని చదివాను. కంప్లీట్గా చదవలేదండి. ఖురాన్ చదివాను, బైబిల్ అదే రీతిగా భగవద్గీతను కూడా చదివాను, బైబిల్ కూడా చదివాను, ఇంకా కొన్ని పుస్తకాలు కూడా కొన్ని విషయాలు చూశాను. ఇంతమంది దేవుళ్ళుగా ఉన్నారు కదా, నిజమైన దేవుడు ఎవరు అసలు? ఖురాన్ చెప్తుంది దేవుడు ఒక్కడే అని, భగవద్గీత కూడా చెప్తుంది భగవంతుడు ఒక్కడే అని, బైబిల్ చెప్తా ఉంది దేవుడు ఒక్కడే అని, ఇన్ని గ్రంథాలు చెప్తా ఉన్నాయి ఒక్కడే అని. బట్ ఒక్కటే ఏది సత్యమైనది అని చదవడం ప్రారంభించాను యవన కాలంలో. ఊరికే గుడ్డిగా నేను దేవుని నమ్మలేదు, దేవుని వెంబడించలేదు. ఆలోచన చేయాలి. అన్నీ కూడా దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయి. దేవుడు ఎవరు అసలు? దేవుడు అందరూ కూడా దేవుళ్ళే అని మసీదుకి వెళ్తా ఉన్నా, అన్ని చోట్లకు వెళ్తా ఉన్నా. అయితే బైబిల్ కూడా దేవుడు ఒక్కడే అని చెప్తుంది, వీళ్ళు కూడా ఇలానే చెప్తా ఉన్నారు క్రైస్తవులు. మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు అందరూ కూడా ఒకటి, అసలు అందులో ఒక్కటి ఏంటి అసలు? ఈ విషయం ఆలోచించడం ప్రారంభించాను. చదివాను, కొన్ని బుక్స్ చదివాను, బైబిల్ని చదివాను, అందులో ఉన్న సత్యాన్ని నేర్చుకుంటూ వచ్చాను. ఏ గ్రంథంలో కూడా సృష్టి ప్రారంభం గురించినటువంటి విషయాలు ఏ గ్రంథంలో కూడా లేవు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. సృష్టి ఎలా కలుగ చేయబడింది ఏ గ్రంథంలో కూడా లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఏ గ్రంథంలో కూడా లేదు సృష్టి ప్రారంభం, ఒక్క బైబిల్లో తప్ప. నేను చదివిన విషయాల్లోంచి మీకు చెప్తా ఉన్నా. అయితే ఆలోచన చేసినట్లయితే ఓకే, మంచిది, బైబిల్లో సృష్టి ప్రారంభం ఉంది, అయితే దేవుడు గురించిన విషయాలు ఇక్కడ నేర్చుకోవచ్చు అన్నట్లుగా ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాను. ఇన్ని కలువ చేయబడ్డాడంటే సృష్టికర్త ఉంటాడు కదా అన్నట్లుగా. పూర్వంలో ఉన్నటువంటి వారందరూ కూడా ముక్కోటి దేవతలు అన్నట్లుగా ఇలా పిలువబడుతున్నటువంటి వారు. అనలైజ్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా లెక్కకి అనలైజ్ చేస్తే ఒక్కొక్కరికి ముగ్గురు వస్తారండి. ఒక్కొక్కరికి ముగ్గురు దేవులుగా పిలువబడిన వారుగా వస్తారు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్కరికి ముగ్గురు వస్తారంట అనలైజ్ చేస్తే కన్నా. అంతమంది దేవుళ్ళగా పిలువబడుతున్న వారు, దేవతలుగా పిలువబడుతున్న వారు ఈ భూమి మీద ఉన్నారు. ప్రస్తుతం మనిషి యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే చెట్టును, పుట్టను, ఇంకా రాయిని అన్నిటినీ కూడా ఆరాధించే పరిస్థితి. నేను కూడా పుట్టకు పూజ చేసేవాడిని. నేను అమ్మ వెళ్ళి తన స్నానం చేసి ఆ పుట్టకు ఆ పుట్ట అక్కడే ఆ పుట్ట దగ్గరే జిల్లేడు చెట్టు ఉండేటువంటి వాటిని కనుగొని అంతా కూడా ప్రదేశాలు, ఆ ఊరు చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ పుట్ట చుట్టూ తిరిగేవాళ్ళం. మాకు మేలు జరగాలని కుటుంబంలో ఉన్న పరిస్థితి అటువంటిది ఒకానొక సమయంలో. అయితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఎప్పుడైతే సత్యాన్ని నేను తెలుసుకున్నానో అన్నిటినీ వదిలిపెట్టాను. మనం అన్నిటినీ వదిలిపెట్టేటువంటి వారంగా ఉండాలి. క్రీస్తుని వెంబడించేటువంటి వారంగా ఉండాలి. సందర్భాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళకూడదు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఉంటే నామకార్థ క్రైస్తవులుగా ఉంటాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆరాధించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా స్నేహితుడు, నేను జాబ్ చేస్తున్న సమయంలో అమలాపురంలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు నన్ను ఇలా అడిగాడు. నాకన్నా సీనియరు, ఒక 3 సంవత్సరాలు. ఆయన సార్ నన్ను అడిగాడు, మీరు ఎందుకు మందిరానికి వెళ్తారు కదా, మిమ్మల్ని పిలిస్తే మేము మందిరానికి వస్తాం, మీరు ఎందుకు టెంపుల్కి రారు? మీరు ఏదైనా ఇస్తే మేము తింటాము, మేము ఇచ్చింది మీరు ఎందుకు తినరు అని తను క్వశ్చన్ వేశారు. వాస్తవానికి నాకై నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఇంకా వారు అడిగితే కనుక చెప్పకుండా ఉంటానా? దేవుడు కృప చూయించాడని తనకు చెప్పడం ప్రారంభించాడు. అయితే అలా మాట్లాడుతూ మా సందర్భంలో నేను కూడా ఒకానొక సమయంలో నాకున్న కొన్ని విషయాలు టెస్ట్ మనీ లాగా చెప్పాను. నేను ఎందుకు దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాను? నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు, బట్ నేను వాక్యాన్ని ఎందుకు అంగీకరించాను?
ఎందుకు దేవుని వెంబడిస్తూ ఉన్నాను, ఎందుకు కేవలం మందిరానికి వెళ్తానో చెప్తానండి అని వారికి కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ వచ్చినటువంటి విధానంలో నేను కొన్ని ప్రశ్నలు వేశాను. మీరు విశ్వసిస్తున్నటువంటి విశ్వాసం కలిగిన దేవుడు కానీ దేవత కానీ ఎవరైనా కూడా కావచ్చు, అయితే మీరు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు దేవత ప్రపంచవ్యాప్తముగా ఉండాలి. అర్థమవుతుందా నా పాయింట్? ప్రపంచవ్యాప్తముగా ఉండాలి. పలానా పేరు చెప్పాడు, ఓకే మంచిది. అయితే ఆ పేరులో వారు ఎలా జన్మించారు? వారిలో పరిశుద్ధంగా జన్మించారా? దేవుడు అనేటువంటి వారికి దేవుడుగా పిలువబడాలంటే పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. జన్మ పాపము కర్మ పాపం అనేటువంటిది ఉండకూడదు, వారిని దేవుడు అంటాడు. అదే మనం చూస్తే ఇందులో కూడా భగవద్గీతలో కూడా వ్రాయబడి ఉంటాయి. పుట్టుకలో పాపం ఉండకూడదు, జీవించిన విధానంలో కూడా పాపం ఉండకూడదు. ఆ శ్లోకాలు చెప్తే అర్థం అవ్వదు కాబట్టి మీకే చెప్తా ఉన్నా. దేవుడు అనేటువంటి వాడు అసత్యంలో ఉండకూడదు. అసతోమ సద్గమయ సమసోమ జ్యోతిర్గమయ, మృతువుని జయించిన వాడు, అసత్యంలో నుంచి సత్యంలోనికి నడిపించేవాడే దేవుడు. అందరినీ కూడా సమానంగా ప్రేమించేవాడే దేవుడు. మరణాన్ని గెలిచిన వాడే దేవుడు. ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఫలానా వ్యక్తి ఉన్నాడని చెప్పాడు. ఆయన పుట్టుక ఏంటి అని చెప్పాడు. ఇలా కొంత సంభాషణ అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిబేట్కి వచ్చిన వారు కావచ్చు, లేకుంటే ఆర్గ్యూ చేసే వారితో మీరు ఎక్కువ మాట్లాడకండి. నా జీవితంలో చాలామంది ఎదురయ్యారు అలా, కానీ నేను వారితో మాట్లాడను. వారు నిజముగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలని అన్నట్లయితే ఎంతసేపు అయినా కూడా మాట్లాడతాను వాళ్ళతో. మీకు అర్థమవుతుంది వారి స్వభావం. వీరు ఎంత చెప్పినా వీళ్ళది ఇంతే, వీళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు అనిపిస్తే వదిలేయండి, వాళ్ళ గురించి ప్రార్థన చేసి వదిలేయండి. బట్ వారు నేర్చుకోవాలనే ఆసక్తి చూపిస్తే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తికి నేను అలా మాట్లాడుతూ ఉన్నానో తను ఒక పేరు చెప్పాడు. ఆ పేరు చెప్పినప్పుడు ఆ పేరు నేను వినలేదండి, మీరు అనుకున్నటువంటి దేవుడిగా పిలువబడుతున్న వారిని నేను వినలేదు ఎప్పుడు కూడా. పోనీ మీరున్న రాష్ట్రంలో, వారి తెలంగాణ, ఈయకున్నటువంటి ఆంధ్రాలో అటువంటి పేరు పిలువబడుతున్న వారు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పారు. మంచిది. అమెరికాలో ఉన్నారా అని చెప్పాను, లేరని చెప్పాను. ఎందుకు అంటే భారతదేశానికి పరిమితమైనటువంటి వారుగా ఉన్నారు వారు చెప్పినటువంటి వారి పేరు. నేను ఎవరి పేరు ఉచ్చరించట్లేదు, దయచేసి అర్థం చేసుకోవాలి. అలానే మనం చూస్తే దేవుడు అనేటువంటి వాడు ఒక వ్యక్తికి సంబంధించిన వాడు కాదు, లేకుంటే ఒక గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండకూడదు, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండకూడదు, ఒక మూలకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండకూడదు, ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండకూడదు. కానీ ప్రపంచవ్యాప్తముగా అర్థం చేసుకోవాలి. మనం ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచం నలుమూలల మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలోనే జన్మించాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ విషయాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతటిలోనికి కూడా మిడిల్ ప్లేస్ ఏంటంటే ఆ ప్రాంతం యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించినటువంటి స్థలం అండి. అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ మిడిల్ ప్లేస్ అంటే, అక్కడ ఎందుకు జన్మించాడంటే నలుదిక్కులని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, నలుదిక్కులో ఉన్న ప్రజలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, నలుదిక్కులుగా ఉన్నటువంటి ప్రజలకి ఆయన ద్వారానే రక్షణ అన్న విషయాన్ని కూడా ఆయన సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. నలుదిక్కుల కొరకు ఉన్న ప్రజల నిమిత్తమై ఆయన మిడిల్ ప్లేస్లో ఉండి మనందరి కొరకు ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, పునరుత్థానం చెందాడు. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏదో గుడ్డిగా మందిరానికి వెళ్ళేటువంటి వారంగా కాదు, ఒక ధైర్యం కలిగి విశ్వాసం కలిగి మనం ముందుకెళ్ళాలి. కొంతమంది క్రైస్తవులను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు కొన్ని ప్రదేశాల్లో. నెవర్, మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. బైబిల్లో ఉన్న మాట మనం చూస్తే క్రైస్తవులమన్న పేరును బట్టే సంతోషించాలంటండి. దేవునికి స్తోత్రం. గర్వించాలి. మనం ప్రభువుని అంగీకరించినటువంటి మనం ఆ పేరును బట్టి సంతోషముగా మనం ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి దేవుడు అని పిలువబడుతున్నటువంటి వారు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వారు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి వ్యక్తికి. అలా నా కొలికి తెలియచేసినప్పుడు సత్యం వారిని స్వతంత్రులుగా చేయనన్న రీతిగా ప్రభు కృపను బట్టి వారికి ఆ దినాన దేవుని ప్రేమను ప్రకటించడం జరిగింది. ఈ దినాన మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని తెలుసుకోవాలి పరిపూర్ణంగా. అలానే ఇది మనిషికి సాదృశ్యంగా మనం చూస్తూ వస్తూ ఉంటున్నాం. మనం కూడా
దేవుని ఆరాధించే ఒకే రకమైన జనాంగముగా విశ్వాసముగా మనం ఉంటున్నాం. ఇక్కడున్న వారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానిక సంఘాలకు వెళ్తూ ఉండవచ్చు. అయితే వాక్యంలో బిబ్లికల్గా మనం చూస్తే ఏంటంటే ఎక్కడ ఉన్నా కూడా విశ్వాసుల సమూహాలన్నీ కూడా ప్రభు రాకడ సమయంలో మనం చూస్తే సార్వత్రిక సంఘముగా మార్చబడాలి. సార్వత్రిక సంఘముగా మార్చబడి ప్రభుని ఎదుర్కొంటాం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నా కూడా, ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా, ప్రపంచవ్యాప్తముగా నలుమూలల ఎక్కడెక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా సమకూర్పు జరుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అమెరికాలో ఆరాధిస్తున్న వారు కావచ్చు, ఆస్ట్రేలియాలో ఆరాధిస్తున్న వారు కావచ్చు, ఇంకా ఆయా స్థితిల్లో ఎక్కడ ఆరాధిస్తున్నటువంటి వారైనా కూడా కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే వారందరూ కూడా విశ్వాసులుగా వారందరూ కూడా సమకూర్పుగా ఏకముగా ప్రభు సన్నిధిలో విశ్వాసం కలిగి ప్రభు రాకడలో ఎత్తబడతారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆ ఒక్క రొట్టెలో పాలు పొందేటువంటి వారముగా, ఆ ఒకే దేవుని ఆరాధించేటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నెక్స్ట్ మనము ధూపవేదిక తర్వాత సముఖపు రొట్టెల బల్ల గురించి నేర్చుకుంటాం. ఎందుకు అక్కడ రాయబడినటువంటి విషయాలు 12 పంతులుగా ఎందుకు ఆ యొక్క రొట్టెలు ఉంటున్నాయి ఆ ప్రత్యక్షపు గుడారంలో అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. క్షుణ్ణముగా వాటన్నిటిని కూడా మనం నేర్చుకుంటాం. ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే అంటే క్రీస్తులో మనం పాలివారమై ఉన్నాము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తులో ఉన్న సారూప్యం మనం కూడా ఉండాలి. అలానే క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలని, కాబట్టి మనం ఆయనలో ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా క్రీస్తులో సంపూర్ణమని, క్రీస్తులో ఏకత్వం పొంది ఉంటున్నామని, అలానే క్రీస్తులో మనమందరం కూడా నివసిస్తూ ఉన్నామని, ఆయనలో మనం సంతోషించాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చచ్చౌకము అన్న విషయాన్ని ఈ దినాన మనం నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్ళి ఉంటున్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. రెండో విషయాన్ని మనం ఈ దినాన్ని నేర్చుకుంటూ వచ్చాం. ఎందుకు ఈ యొక్క సమానత్వము అంటే క్రీస్తు అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ పరలోకంలోనికి వాళ్ళందరినీ కూడా చేర్చాలనే దేవుని యొక్క రాకడ అనేటువంటిది ఇంకా ఆలస్యముగా ఉంటున్నది అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అది దేవుని యొక్క ఆజ్ఞే ఉంటున్నది. మన హృదయాల్లో వేటిని కూడా పూజించకూడదు. కాబట్టి దేవుని కన్నా ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదు. బహుశా అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే నీకు ఒక్కడే ఉన్నటువంటి కుమారుడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడు అంటాడు. బహుశా అప్పటి వరకు ఈ దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము దేవుని ప్రేమిస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. లేక కుమారుడు ఉన్నాడు, తను ఎంత ప్రేమిస్తూ ఉంటాడు చూడండి. లేక పిల్లలు పుట్టినటువంటి వారి పిల్లల్ని ఎంత గారాభంగా పెంచుతూ ఉంటారు. ఆలోచన చేయండి. దేవుని కన్నా ఎక్కువగా మనం దేన్ని కూడా ప్రేమించకూడదు. దేవుడు అక్కడ పరీక్షించాడు అబ్రహాముని. ఆ పరీక్షలో దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాం విన్ అయ్యాడు. ఈరోజు దేవుడు కూడా మనల్ని పరీక్షించినట్లయితే మనము మన హృదయంలో లేకుంటే మన జీవితంలో దేన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం, దేన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం, ప్రభు కొరకు వాటిని త్యాగం చేయడానికి మనం ఇష్టపడతామా? పర్లేదు ప్రభా, నేను మార్పు చెందుతానులేండి అన్నట్లుగా మనం ఉంటున్నామా? ఈ విషయాన్ని ఆలోచన చేయాలి దేవుని సన్నిధిలో. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసుల సమకూర్పుని గురించి మనం చూస్తూ వచ్చాం. అలానే మనం చూస్తే క్రీస్తు కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉండి ఆయన సారూప్యంలో మనము కూడా ఉండాలి అని, ఆయనలో మనం ఉంటున్నాం అన్న విషయాన్ని, కాబట్టి మనం ఆయనలో ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళి ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఉన్న మన అందరి జీవితాల్లో మనం గుర్తుంచుకోవాలి. దేవుడు అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తూ ఉంటున్నాడు. సమానమైనటువంటి ఆత్మనిచ్చాడు, సమానమైనటువంటి రక్షణ ఇచ్చాడు, సమానమైన కృపనిచ్చాడు, సమానమైనటువంటి దేవుని ప్రేమ మన ఎడలో ఉంటున్నది, సమానమైనటువంటి పరలోక రాజ్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ధనవంతులకి ఒక ప్లేసు, దరిద్రులకు ఒక ప్లేస్ అని లేదు. దేవుడు అందరినీ కూడా సమానంగా ప్రేమించి తన కృపను మన ఎడల కనపరుస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ మనము ముందుకు వెళ్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తూ వచ్చినటువంటి విషయాల్లోంచి మనం చూస్తే లేఖన భాగాల్లో ఉన్న విషయాలు ఇక్కడ రాయబడిన ఇక సెకండ్ పాయింట్లో సెకండ్ భాగం ఏంటంటే ఇది కూడా
ఎడమ కునుకు సాదృశ్యం. అదే రీతిగా మనం చూస్తే మనలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు మనం కుడి కానీ ఎడమకు కానీ తిరగలేము, అనగా లోకం వైపు తిరగకోకుండా ప్రభు సన్నిధిలో ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే మనం చూస్తే ప్రభువులో ఉన్నాం కాబట్టి స్థిరత్వం కలిగి ఉండవచ్చు. దేవుడు మనకు కుడికి వైపున ఎడమ వైపున తోడుగా ఉన్నాడు, కుడివైపున నీకు నీడగా ఉండును అని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రభు సన్నిధిలో రక్షింపబడినటువంటి మనం అందరము కూడా కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగిపోకోకుండా మన గురి, మన గమ్యం క్రీస్తు అన్న విషయం, పరలోకం అన్న విషయాన్ని మనం గుర్తుకు చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఒక స్థిరత్వము కలిగినటువంటి విశ్వాసులాగా ఉండాలి. నచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి నచ్చినప్పుడు లోకంలో ఉన్న వాటిని వెంబడించకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కొంతమంది మందిరాల్లో ఉంటారు, సినిమా హాల్లో కూడా ఉంటారు. అర్థమవుతుందా నా మాట? ప్రైజ్ లార్డ్ చెప్పండి అందరూ ఒకసారి, ముగిస్తా ఉన్నాను. అర్థమవుతుందా? మందిరాల్లో ఉంటారు, సినిమా హాల్లో ఉంటారు. మందిరాల్లో ఉంటారు, అలానే చూస్తే తిరునాళ్ళలో కూడా ఉంటారు. మందిరాల్లో ఉంటారు, అన్ని జనులు ఆచరించేటువంటి ఆచారాలు కూడా కలిగి ఉంటారు. అలా ఉండకూడదు. కాబట్టి ప్రభువులో ఉన్నాము కాబట్టి మనం అందరం కూడా స్థిరత్వము కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి. కొన్ని రోజులు భక్తిని కొనసాగిస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ మరికొన్ని రోజులు ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఈ నా మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా ప్రభువులో స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడానికి, స్థిరత్వము కలిగి ఉండడానికి మన ఆత్మీయ జీవితాన్ని మనం సిద్ధపరుచుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ప్రభు కృప అటు రీతిగా ఉండడానికి మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. విత్తబడిన దేవుని మాటల నిమిత్తమై ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రముల తండ్రి, మహాగణుడైన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి నీ జీవపు మాటల తండ్రి మాకు అనుగ్రహించినందుకు ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్య. మాలో ఏ మంచి లేనప్పటికీ నాయన, ఏ భేదం లేదు, అందరూ తండ్రి దేవుడిని గురించి మహిమను పోగొట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి కేవలం ఉచితమైన కృపను బట్టి యేసయ్య మమ్మల్ని సమానంగా ప్రేమిస్తున్నారయ్యా. నీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య, మీకు వందనాలయ్యా. సమానమైన ఆత్మ ఇచ్చారు తండ్రి, ఏ భేదం లేదు, అందరికీ తండ్రి పరిశుద్ధాత్మకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి మాకు సమానముగా పరలోక రాజ్యం ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఇచ్చిన మేము పోగొట్టుకున్నట్లు ప్రభా నీలో అంటుకట్టబడ్డానికి నాయన, నీ క్రీస్తు మనసు కలిగి జీవించడానికి సహాయం చేయండి అయ్యా. దినదినము తండ్రి నీ స్వారూప్యతలోకి మేము రావడానికి మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఇన్న వాక్యాల్లో తండ్రి మేము గ్రహించుకొని ఎదుటి వారికి బోధించడానికి, అయ్యా తండ్రి వాక్యానుసారంగా నడుచుకోవడానికి కూడా మీ అందరికీ మీకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీరు తప్ప వేరొక దేవుని మేము ఆరాధించుకున్నట్లు నాయన తండ్రి, మీకన్నా ఏది ఎక్కువగా మేము ప్రేమించకుండా అయ్యా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అబ్రాహాము తండ్రి నీ మాట విని తండ్రి నీ ఆశీర్వాదములు పొందుకున్న రీతిగా తండ్రి ప్రభువా మేము తండ్రి మాటను ప్రేమించడానికి, నీకు లోబడ్డానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలయ. కుడి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా మీరు మాకు తోడేయండి నడిపించమని అడుగుతున్నాము తండ్రి. ఎందుకంటే మా గమ్యము తండ్రి పరలోక రాజ్యము క్రీస్తు గనుక నా తండ్రి గురువైపు చూసి ఆత్మీయ నేత్రాలు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా వాక్యం అందరిని వదిలిపరచండి తండ్రి. వాక్యానుసారంగా నడిచినట్లుగా మీ కృప చెప్పండి తండ్రి. అనేకమైన వాక్యములు అనేకమైన సత్యములు మాతో మాట్లాడుతున్నారయ్యా. మీ ప్రేమను బట్టి, మీ కృప కనికరం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా విధులకు బోధించిన మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా రాజేష్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కుమారుడికి మంచి ఆరోగ్యం కలుగ చేసిన ఆయుష్నిచ్చిన తండ్రి ప్రభు. అయ్యా బహుబలంగా అనేక మందిని ప్రభు బలపరచడానికి ఆయుధంగా తండ్రి మీ సేవలో బహుబలంగా తండ్రి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. కుమార్ చుట్టూ మీ కంచు వేయండి. వెళ్తున్న ప్రతి ప్రాంతంలో మీ హస్తంలో నుంచి నాయన తండ్రి మీరు నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. స్థిరని మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరిని చుట్టూ మీ కంచు వేయండి ప్రభు. అయా మీ ఆశీర్వాదం బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. బిడ్డల పట్ల మీ చిత్తం, మీ ప్రణాళిక తగిన సమయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నాటికి తండ్రి జూమ్ మీటింగ్ కొనసాగించినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి, అభివృద్ధి చేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయంలో ఇక వేయించిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. బిడ్డలు ఆశలతో ఉన్నారో తండ్రి, బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి నాయన కృప చూపించండి తండ్రి. ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కంచి వేయండి తండ్రి. వాళ్ళ అవసరం అక్కలు మీ మైండ్స్లో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చేస్తున్న ప్రతి పని బాటలో మీ సన్నిధిని, మీ కాపుదల ఈ రోజంతలో మీ ప్రసన్నత మమ్మల్ని నింపు నడిపించమని
పొందుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 వైశాఖ గారు